హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండ్ కేక్స్. మనము లాస్ట్ వీడియోలో కొన్ని ఐటమ్స్ గురించి అయితే తెలుసుకున్నామండి. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఐటమ్స్ గురించి అయితే చెప్తాను. మీరు లాస్ట్ వీడియో వాచ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా ఆ వీడియో వాచ్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేకింగ్ టిన్స్ అండి. నా దగ్గర అయితే చాలా బేకింగ్ టిన్సే ఉన్నాయి, కానీ ఇనిషియల్గా మీకైతే ఇన్ని బేకింగ్ టిన్స్ అయితే యూజ్ అవ్వవండి. మెయిన్లీ మనకి ఎక్కువగా 1 kg కేకే ప్రిఫర్ చేస్తారు. దానికోసం అని చెప్పి స్క్వేర్ అయినా కానీ సర్కిల్ అయినా కానీ 8 ఇంచ్ టిన్ మాత్రమే ఎక్కువగా యూజ్ అవుతుందండి. మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, స్టెప్ కేక్స్ చేస్తాము, అలాంటి టైంలో ఇలాంటి డిఫరెంట్ సైజెస్ టిన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ చూపిస్తున్న కేక్ టిన్స్ వచ్చేసి 3 పీసెస్ సెట్ అండి. నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఇంట్లోకి ఏ టిన్ అయితే ఏంట్లే అని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ఇది సరిపోతుందండి, కానీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఒక పర్ఫెక్ట్ సైజు షేప్ అవి ఉంటాయి కాబట్టి మెయిన్గా 8 ఇంచ్ టిన్ అయితే యూజ్ చేస్తాము. మనకి ఈ పీసెస్లో సెట్ 5, 6, 7 ఇంచెస్ సెట్ అవుతే వస్తుంది. ఇంకా డెప్త్ కూడా 2 ఇంచెస్ డెప్త్ అయితే ఉంటుందండి. మనం బయట విడివిడిగా తీసుకుంటే 2.5 ఇంచ్, 3 ఇంచ్ అలా దొరుకుతాయి. చాలామంది ఇలా 3 పీసెస్ సెట్ లాగా వస్తున్నాయి అని చెప్పి అయితే ఇవి ప్రిఫర్ చేస్తారు, కానీ ఇది క్వాలిటీ అండ్ సైజ్ అయితే మనకి కావాల్సినట్టు అయితే ఉండదు. మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటి టిన్స్ ఉంటే మాత్రం మనం ఇందులోనే ప్రాక్టీస్ చేసుకుందాము. మీకు బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు వేరే టిన్స్ అయితే కొనుక్కోండి. కానీ మీ దగ్గర అసలు టిన్స్ లేవు, కొత్తవి కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్వేర్ అయినా కానీ సర్కిల్ అయినా కానీ 8 ఇంచ్ టిన్స్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనం కేక్ టిన్స్ సైజ్ ఎలా మెజర్ చేయాలో చూద్దాము. నార్మల్గా మనం సైజ్ ఎందుకు మెజర్ చేస్తాము అంటే కేక్ టిన్ తర్వాత మనం కేక్ బేస్ కొనుక్కోవాలి కదండి. మనం ఎప్పుడైనా కేక్ టిన్ సైజ్కి ఒక 3-4 ఇంచెస్ పెద్దగా ఉండే కేక్ బేస్ తీసుకోవాలి. అందుకని చెప్పి మనం ఏ కేక్ టిన్ వాడుతున్నామో అనేది దాని సైజెస్ అనేది ముందే మనం మెజర్ చేసుకొని అయితే ఉంచుకోవాలండి. ఈ ట్రే వచ్చేసి 3 పీసెస్ సెట్లో పెద్ద సైజ్ టిన్ అండి. ఇది సైజ్ చూస్తున్నారు కదా, 7 ఇంచెస్ అయితే ఉంది. మనం ఇలా మన దగ్గర ఉన్న ట్రేస్ అన్నీ ఇలా సైజెస్ ఇంకా వెయిట్ అన్నీ నోట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము బ్యాటర్ వేసినప్పుడు మనం ఎంత బ్యాటర్ వస్తుంది అని మెజర్ చేయాలనుకున్నప్పుడు మనకి విత్ టిన్ సైజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు అది మైనస్ చేస్తే మనకు ఓన్లీ బ్యాటర్ సైజ్ తెలుస్తుంది. సో అలాంటి టైంలో యూజ్ అవుతుంది. మన దగ్గర ఉన్న టిన్స్ అన్నీ ఒకసారి అలా వెయిట్ చేసుకొని సైజెస్ వెయిట్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా వచ్చేసి బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా 8 ఇంచ్ టిన్ అండి. 8 ఇంచ్ టిన్ విత్ 2.5 or 3 ఇంచ్ డెప్త్ టిన్స్ వచ్చేసి తప్పకుండా తీసుకోవాలండి. మిగతావన్నీ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి ఆర్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు వేరే టిన్స్, కానీ ముందు అయితే 8 ఇంచ్ టిన్ అయితే తప్పకుండా ఉండాలండి. ఈ కేక్ టిన్స్ ఇంకా లాస్ట్ వీడియోలో కూడా అడిగారండి చాలామంది లింక్స్. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పైపింగ్ బ్యాగ్స్ అండి. ఇక్కడ చూపిస్తుంది స్మాల్ సైజ్ పైపింగ్ బ్యాగ్. మనకి ఇందులో కూడా 3 సైజెస్ దొరుకుతాయి, స్మాల్, మీడియం, లార్జ్. నార్మల్గా అయితే మీడియం సైజ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మీరైతే మీడియం సైజ్ తీసుకోండి. నేను ఇది ఇనిషియల్గా ఎప్పుడో తీసుకున్నాను, అందుకే ఇవైతే వాడుతున్నాను. మీరు ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే మీడియం సైజ్ పైపింగ్ బ్యాగ్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాజిల్స్ అండి. అమెజాన్లో అయినా మీషోలో కానీ 12 పీసెస్ సెట్, 10 పీసెస్ సెట్ అలా సెట్ లాగా దొరుకుతున్నాయండి. అవి అయితే ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే అవి సైజెస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ అన్ని సైజెస్లలో మనకి మోస్ట్లీ 1 or 2 నాజిల్స్ మాత్రమే యూజ్ అవుతాయి. అందుకని చెప్పి అవి యూజ్ చేయకండి. అంతేకాకుండా అది మనం 2-3 టైమ్స్ యూజ్ చేసేసరికి దానికి చిలుము పట్టినట్టు అలా అయిపోతుంది. అందుకని చెప్పి అలా బల్క్లో సెట్ లాగా అయితే తీసుకోకండి. మనకి మోస్ట్లీ కేక్స్కి ఒక 3 to 4 నాజిల్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. అవి పెద్ద సైజ్ నాజిల్సే, లార్జ్ సైజ్ నాజిల్స్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్క నాజిల్ పైన నాజిల్ నెంబర్ అయితే ఉంటుందండి. నేను ఒక 4 సైజెస్ చెప్తాను, ఆ నెంబర్స్ చెక్ చేసుకొని మీరు అవి మాత్రమే తీసుకోండి. 1M, 2D, 6B ఇంకా నేమ్స్ రాయడానికి నార్మల్ నాజిల్. ఈ 4 నాజిల్స్ ఉంటే సరిపోతుందండి. వీటి ప్రైజెస్ వచ్చేసి 30 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు అయితే ఉంటాయండి. మనకి మోస్ట్లీ ఎక్కువగా ఈ 4 నాజిల్సే యూజ్ అవుతాయి. ఇంకా కొన్ని నాజిల్స్ అయితే ఉన్నాయి, కానీ అవి బేకింగ్ నేర్చుకునేటప్పుడు అయితే ఎక్కువ యూజ్ అవ్వండి. మీరు తర్వాత డిఫరెంట్ స్టైల్స్ కేక్స్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. అవి మీరు ఆ టైంలో కొనుక్కోవచ్చు. మెయిన్లీ ఇవి ఉంటే చాలండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పేపర్స్ అండి. నేను ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ బేకింగ్ పేపర్స్ గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి రోల్. దీని ప్రైస్ వచ్చేసి 110 నుంచి 120 వరకు అయితే ఉంటుంది.
దీని సైజ్ 25 మీటర్స్ అండి. ఇది మనకి ఆన్లైన్లో కానీ బయట షాప్స్లో కానీ దొరుకుతుంది. ఈ రోల్స్ పైన ప్రింట్ అయితే వస్తుందండి. మనం బేకింగ్ చేసేటప్పుడు అందులో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఈ ప్రింట్ అయితే కేక్ అయితే స్టిక్ అవుతుంది. కొంచెం అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షీట్ అండి. ఈ షీట్ ప్రైస్ వచ్చేసి ఒక షీట్ 5 రూపీస్ ఉంటుందండి. మనకి ఎక్కువగా బేకింగ్ షాప్స్లో బేకింగ్ ఐటమ్స్ దొరికే షాప్లోనే దొరుకుతుంది. ఒక షీట్ వచ్చేసి 4 to 5 కేక్స్కి అయితే యూజ్ అవుతుంది. మనము బేకింగ్ పేపర్ లేకపోయినా కూడా కేక్స్ అయితే చేయొచ్చండి మైదా డస్టింగ్తోని. కానీ కేక్ స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి బేకింగ్ పేపర్ యూజ్ చేయడమే చాలా బెటర్ అండి. బేకింగ్ పేపర్ కూడా తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విస్కర్ అండి. ఇది మనము ఎగ్లెస్ కేక్స్కి అయితే యూస్ చేస్తాము. మనకి లంప్స్ లేకుండా బాగా బ్యాటర్ బీట్ అవ్వడానికి అయితే ఇది యూస్ చేస్తాము. నా దగ్గర వచ్చేసి చిన్న సైజ్ ఉంది. మీరైతే కొంచెం పెద్ద సైజ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం బీట్ చేసేటప్పుడు బ్యాటర్ ఎక్కువ అందులో స్టిక్కీ అయి ఉండిపోతుంది. మనకి తీసుకోవడానికి ఇదైతే కష్టం అవుతుంది. సో కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సిలికాన్ స్పాచులా అండి. ఇది మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి బౌల్కి ఉన్న స్టిక్కీ అయిన బ్యాటర్ అంతా స్క్రాప్ చేయడానికి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇలా 1 edge షార్ప్ 1 edge కర్వ్గా ఉన్న స్పాచులా వల్ల మనం బౌల్కి ఉన్న బ్యాటర్ అంతా స్క్రాప్ చేయొచ్చండి. దీనివల్ల ఎక్కువ బ్యాటర్ అనేది అసలు వేస్ట్ అవ్వదు. అందుకని చెప్పి ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను. వీటిని కూడా స్పాచులా అని అంటారండి. ఇది మనం ఎక్కువగా కేక్కి ఐసింగ్ చేయడానికి యూస్ చేస్తాము. అందుకని చెప్పి ఐసింగ్ స్పాచులా అని అయితే అంటారు. ఇదైతే నేను 3 పీసెస్ సెట్ లాగా తీసుకున్నానండి. సైజ్ అయితే చాలా చిన్నగా ఉంది. మీరైతే విడివిడిగా తీసుకోండి కొంచెం పెద్ద సైజువి. మీ దగ్గర ఆల్రెడీ ఇలాంటివి ఉంటే మాత్రము వీటితో యూజ్ అయితే చేయొచ్చండి. లేకపోతే మాత్రము కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఇది ఒక సెట్ వచ్చేసి 150 వరకు అయితే ఉంటుంది. పెద్ద సైజ్ వచ్చేసి ఒక్కొక్కటి 120 నుంచి 170 వరకు అయితే ఉండొచ్చండి. మీరు ఇందులో 3 పీసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను హోల్డ్ చేసిన ఒక పీస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేకింగ్ నైఫ్ అండి. ఇది మనకి బ్రెడ్స్ కానీ కేక్స్ కానీ కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా కేక్స్ కట్ చేసేటప్పుడు కేక్ కన్నా నైఫ్ అనేది చాలా పెద్దగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి లేయర్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మీ దగ్గర కేక్ కన్నా పెద్ద నైఫ్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఇదైతే తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్క్రాపర్ అండి. ఇది నేను ఐసింగ్ క్రీమ్ కోసం అయితే తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ స్పాచులాస్ ఉన్నాయి, కానీ అవి చిన్న సైజు ఉన్నాయి. అదంతా కంఫర్ట్గా లేదు అని చెప్పి ఇది హోల్డ్ చేయడానికి ఈజీగా ఉందని అయితే తీసుకున్నానండి. కానీ ఇది నాకు ఎక్కువ యూజ్ అవ్వట్లేదు. కానీ నేను ఇది బ్రౌనీస్ కట్ చేయడానికి, ఇంకా డోనట్స్ బ్యాటర్ కట్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నాను. మోస్ట్లీ మీకైతే ఇది అవసరం ఉండదు. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.